అది. హ్మ్. వాళ్ళేమో ఉండమని గట్టా ఏమనలేదు. ఈ అమ్మాయి కూడా ఉండమని గట్టా ఏమనలేదు. వచ్చిందే పెట్టేసి వచ్చేస్తానన్నాను. అలాగేంటి అంది. ఎందుకు వాళ్ళకేమీ లేదు. అది విషయం. ఇంకేటైతేనే ఆడు అతను ఫోన్ చేశాడు ఈరోజు మ్యాచ్ చేయడానికి వస్తాడంట మధ్యాహ్నం. ఫోన్ చేశాడు. అది అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పినా వస్తాడంటే ఈ రోజు ఉంటావా మరి అని అన్నా అక్కడ లేదు. అదే అలాగే ఓకే. వాయిస్ వినిపిస్తోంది, మ్యూట్ చేయండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. Is my voice is clear? Please response in chat box. Only 10 participants is there. Is my voice is audible? Sir, it is audible only. Okay, madam. What about rest of the students? We have wait for 5 minutes. We will start the 11:05 or 11:05. We will start the session.
Yesterday yesterday we discussed some layouts, linear layout. All of you open Google Chrome. Is my screen is visible? All of you open browser. You can type Google Android Developer Fundamentals. Google Android Developer Fundamentals. You can select the training courses. You can select the training courses. You can choose the slide decks. Lesson 1.0, 1.2, layouts and resources. Layouts and resources. So let's talk about, we are using different types of layouts. Yesterday we discussed the linear layout. Yesterday, linear layout. What is the linear layout? Linear layout is a view group that aligns all children in a single direction, vertical or horizontal. Vertical represents a row wise, horizontal represents columns. You can specify the layout direction with the Android orientation attribute. Orientation, vertical or horizontal. Next, relative layout. Relative layout. What is the relative layout? A relative layout is a view group. Relative layout is a view group that displays child views in relative positions. In relative positions. See. So linear layout lo మనం ఏం తీసుకున్నాం వ్యూస్, some buttons row wise or horizontal గా డిస్ప్లే చేస్తాం. ఇప్పుడు రిలేటివ్ లేఅవుట్ లో మనం సమ్ బటన్స్ మనం కాల్ చేస్తాం అనుకోండి, ఆ బటన్స్ ఒక బటన్ కి రిలేటెడ్ గా ఇంకొక బటన్ యాడ్ అవుతూ ఉంటుందండి. అంటే ఒక బటన్ యొక్క సైజ్ విత్ హైట్ మ్యాచ్ చేసుకుని ఎనదర్ బటన్ డ్రాగ్ అవుతుంది. మళ్ళీ థర్డ్ బటన్ డ్రాగ్ చేశారనుకోండి, సెకండ్ బటన్ పొజిషన్ బేస్ చేసుకుని ఈ థర్డ్ బటన్ డ్రాగ్ అవుతుంది. అట్లా ఫోర్త్ బటన్ డ్రాగ్ చేస్తాం అనుకోండి, ఫోర్త్ బటన్ పొజిషన్ బేస్ చేసుకుని ఫిఫ్త్ బటన్ డ్రాగ్ అవుతుంటుంది. అట్లా వ్యూస్ పొజిషన్ బట్టి రిలేటివ్ గా సమ్ వ్యూ చైల్డ్ వ్యూస్ కి రిలేటివ్ గా వ్యూస్ అనేవి మనం డ్రాగ్ చేస్తూ ఉంటాం. వాటిని రిలేటివ్ లేఅవుట్ యూజ్ చేసి చేస్తాం. నెక్స్ట్ వన్, ఇందులోనే పాయింట్ వేద్దాం. The position of each view can be specified
can be specified as a relative to sibling elements. Sibling elements. So ఇక్కడ వ్యూస్ పొజిషన్ బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ డ్రాగ్ అవుతూ ఉంటాయండి. దట్ ఈస్ ద రిలేటివ్ లేఅవుట్. నెక్స్ట్ వన్ కాన్స్టెంట్ లేఅవుట్. నెక్స్ట్ వన్ కాన్స్టెంట్ లేఅవుట్. మనకి ఇనీషియల్ గా ఏ లేఅవుట్ డిస్ప్లే అవుతుందండి? మనం ప్రాజెక్ట్ ఓపెన్ చేయగానే ఇనీషియల్ గా మనకి ఏ లేఅవుట్ డిస్ప్లే అయింది? కాన్స్టెంట్ లేఅవుట్ సార్. ఇనీషియల్ గా మనకి అఫీషియల్ గా మనకి కాన్స్టెంట్ లేఅవుట్ డిస్ప్లే అయిందండి. యాక్చువల్లీ వాట్ ఈస్ ద కాన్స్టెంట్ లేఅవుట్? The constant layout is a view group which allows to position and size widgets. Position and size widgets. Widgets means views. Size widgets. In a flexible way. Constant layout which allows you to position and size widgets in flexible way. For example, all of you open Android Studio. All of you open Android Studio. సార్ ఆండ్రాయిడ్ స్టూడియో అనే యాప్ వేసుకోవాలా? ఆండ్రాయిడ్ స్టూడియోలో అండి అది యాపా లేదంటే అదేంటి సార్ వెబ్సైటా? ఆండ్రాయిడ్ స్టూడియో మీరు నిన్న క్లాస్ లేదు సార్, ఈ రోజే జాయిన్ అయ్యాను. నిన్న ఐడి అది ఇన్స్టాల్ చేశారు కదా ఆండ్రాయిడ్ స్టూడియో. ఓకే, మీరు మీ సిస్టమ్ లో ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేశారా? లేదు సాఫ్ట్వేర్ సార్, చేయాలి. ఒకసారి ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేయండి. ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేస్తే మనకి పాపప్ విండో డిస్ప్లే అవుతుంది. అది పేయబుల్ సార్ లేదంటే డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చా? డౌన్లోడ్ చేయాలండి. ఓకే. అదే డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసేవచ్చా లేదంటే పే చేయాల్సి ఉంటుందా దానికి అనేసి? ఓపెన్ సోర్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. మీకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో వెబ్సైట్ ఉంది, మన వాళ్ళని అడగండి. developers.android.com/studio లో లింక్ ఇందులో పెట్టగలరా సార్? టెలిగ్రామ్ లో లింక్ ఏమైనా పెట్టగలరా? సెండ్ చేస్తారండి. ఓకే సార్, ప్రీవియస్ క్లాసులు కూడా కాస్త పెట్టండి సార్. థ్యాంక్ యూ. నా పేరే. సార్ లింక్ పెట్టున్నాను చూడండి. థ్యాంక్ యూ సార్. సరే, ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేయండి. ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేసి ఎస్టర్డే ప్రాజెక్ట్ ఏం తీసుకున్నాం? ఆండ్రాయిడ్ ట్రైనింగ్ 1. సో ఆ ప్రాజెక్ట్ ని ఓపెన్ చేయండి. ఆండ్రాయిడ్ స్టూడియో ఆండ్రాయిడ్ ట్రైనింగ్ 1 ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి.
ప్రాజెక్ట్ ని ఓపెన్ చేశారా అందరూ? ఓకే, ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తారు కదా అందరూ? సి ఇక్కడ బటన్ హైట్ వచ్చి మ్యాచ్ పేరెంట్ అని తీసుకున్నాం. మీకు నేను ఆ మ్యాచ్ పేరెంట్ కి ర్యాప్ కంటెంట్ కి డిఫరెన్స్ చెప్పానండి. ఇప్పుడు హైట్ వచ్చి ర్యాప్ కంటెంట్ తీసుకున్నాను. WR అని 2 letters టైప్ చేయండి. మీకు సజెషన్ బాక్స్ లో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అనేది డిస్ప్లే అవుతుంది, అది సెలెక్ట్ చేసుకోండి. ర్యాప్ కంటెంట్. దెన్ ఇప్పుడు లీనియర్ లేఅవుట్ ని కాన్స్టెంట్ లేఅవుట్ కి చేంజ్ చేయండి. చేంజ్ ద కాన్స్టెంట్ లేఅవుట్ టు లీనియర్ లేఅవుట్ టు కాన్స్టెంట్ లేఅవుట్. క్యాపిటల్ C అని టైప్ చేయండి. లీనియర్ లేఅవుట్ ప్లేస్ లో క్యాపిటల్ C అని ప్లేస్ చేయండి. చూడండి ఇక్కడ కాన్స్టెంట్ లేఅవుట్ డాట్ విడ్జెట్ డాట్ కాన్స్టెంట్ లేఅవుట్ సెలెక్ట్ చేసుకోండి. 1 minute. కాన్స్టెంట్ లేఅవుట్ చేంజ్ చేసాం కదండి. ఇక్కడ మనకి బటన్ కి ఎర్రర్ ఉంది. డిజైన్ మోడ్ సెలెక్ట్ చేసుకోండి. డిజైన్ మోడ్ లో చూడండి, ఇక్కడ మనకి కాన్స్టెంట్ లేఅవుట్ కి డెఫినేషన్ ఏమి ఇచ్చాడు? కాన్స్టెంట్ లేఅవుట్ ఈజ్ ఏ వ్యూ గ్రూప్ విచ్ అలౌస్ యూ టు పొజిషన్ అండ్ సైజ్ విడ్జెట్స్ ఇన్ ఏ ఫ్లెక్సిబుల్ వే. చూడండి, వీటిని బౌండరీస్ కింద సెట్ చేస్తుందండి. మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి వీటికి మనం పొజిషన్ సెట్ చేయాలి. చూడండి, ఈ పాయింట్స్ ని మన పొజిషన్ బేస్ చేసుకుని మనం సెట్ చేయొచ్చు. సో ఇది సెంటర్ కి డ్రాగ్ చేసాం అనుకోండి, లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ వన్ ఈ కార్నర్ కి డ్రాగ్ చేస్తున్నాం. ఇట్లా మనం పొజిషన్ ని సెట్ చేసుకోవచ్చండి. ఓకే, చూడండి, మనం ఎట్లా కావాలితే అలా మనం డ్రాగ్ చేసుకోవచ్చు. మనం ఇలా డ్రాగ్ చేయగానే వీటి పొజిషన్స్ మనకి చూడండి, పొజిషన్స్ మనకి బటన్ కోడింగ్ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుందండి. కాన్స్టెంట్ బాటమ్ ఆఫ్ బాటమ్, పేరెంట్, ఎండ్ ఆఫ్ పేరెంట్, హారిజంటల్ బయాస్ 0.254. ఇవి మనం ఏమీ టైప్ చేయాల్సిన పని లేదు. డిజైన్ లో మీరు కాన్స్టెంట్ లేఅవుట్ తీసుకుని మీ అప్లికేషన్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఈ వ్యూస్ మీరు పొజిషన్ సెట్ చేస్తే ఆటోమేటిక్ గా పొజిషన్స్ మీకు కోడింగ్ లో చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కాన్స్టెంట్ లేఅవుట్. నెక్స్ట్ వన్
frame layout. Next one, frame layout. Frame layout. Frame layout is a designed to block out an area on the screen. To display a single item. To display a single item. చూడండి, ఫ్రేమ్ లేఅవుట్ అంటే మీనింగ్ కూడా మన అందులోనే. ఫ్రేమ్ లేఅవుట్ is designed to block out an area on the screen to display single item. ఓన్లీ ఒక ఐటమ్ ను మాత్రం మనకి ఎంటైర్ స్క్రీన్ కి ఒక ఫోటో ఫ్రేమ్ లా మనకి డిస్ప్లే చేస్తుందండి. దట్ ఈస్ ద ఫ్రేమ్ లేఅవుట్. నెక్స్ట్ వన్, టేబుల్ లేఅవుట్. Table layout. Table layout is going to be arranged group of views into rows and columns. చూడండి, టేబుల్ లేఅవుట్ ఏమంటే కలెక్షన్ ఆఫ్ వ్యూస్ మనకి పర్టికులర్ లేఅవుట్ లో రోస్ అండ్ కాలమ్స్ పొజిషన్ లో మనకి డిస్ప్లే చేస్తుందండి. దట్ ఈస్ ద టేబుల్ లేఅవుట్. ఇట్లా మనం అప్లికేషన్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ మనం యూజ్ చేస్తూ ఉంటామండి. సో లేఅవుట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. All of you open Android Studio. Select on split mode. Excuse me, sir. Hello, చెప్పండి. Sir, linear కి టేబుల్ లేఅవుట్ కి డిఫరెన్స్ ఏంటి సార్? లీనియర్ లేఅవుట్ లో మనం తీసుకునే వ్యూస్ ని ఓన్లీ ఎయిదర్ రోస్ లో మాత్రమే రిప్రజెంట్ చేయాలనుకోండి, రోస్ లో రిప్రజెంట్ చేస్తారు. ఓన్లీ కాలమ్స్ లో మాత్రమే డిస్ప్లే చేయాలనుకోండి, కాలమ్స్ లో మాత్రమే డిస్ప్లే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక్కసారి. దిస్ ఈస్ ద స్క్రీన్. ఈ స్క్రీన్ కి మనం లీనియర్ లేఅవుట్ అప్లై చేసామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లీనియర్ లేఅవుట్. అయితే ఓరియంటేషన్ సెట్ చేయమన్నాను కదా, లీనియర్ లేఅవుట్ ఓరియంటేషన్ వర్టికల్ అని తీసుకున్నా. ఈ వర్టికల్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఐటమ్స్ మనకి ఇక్కడ ఎంటర్ చేసాం, మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసాం. ఇలాగే తీసుకుంటే ఎలిమెంట్స్ 3, ఒకవేళ మీరు చూడండి డేటా మనం ఇచ్చే వ్యూస్ అన్ని కూడా ఓన్లీ రో వైజ్ మాత్రమే ఇన్సర్ట్ అవుతున్నాయి. ఒకవేళ మీరు కాలమ్ వైజ్ ఏమైనా ఇన్సర్ట్ చేయాలి అని అనుకోండి, ఇన్సర్ట్ చేయదు అసలు, ఇట్లా ఎంటీగానే ఉంటుంది తప్ప ఈ పక్కన మీరు ఇంకొక వ్యూని యాడ్ చేయాలంటే అది తీసుకోదు. అదే ఎనదర్ స్క్రీన్ ఇక్కడ ఇది కూడా సేమ్ లీనియర్ లేఅవుట్ అండి. ఈ లీనియర్ లేఅవుట్ లో
ఇది హారిజంటల్ అనుకుందాం. లీనియర్ హారిజంటల్ అండి. ఓరియంటేషన్ హారిజంటల్ అని తీసుకున్నారు. ఇక్కడ ఎలిమెంట్స్ ఎలా డిస్ప్లే అవుతాయి? ఓన్లీ కాలమ్ వైజ్ మాత్రం డిస్ప్లే అవుతుంది. 1 2 3 4 5 ఓన్లీ కాలమ్ వైజ్ మాత్రమే ఇన్సర్ట్ చేస్తుంది. మీకు కిందకి రో వైజ్ డిస్ప్లే అవ్వవు. అదే లీనియర్ లేఅవుట్ అయిపోయింది కదా. ఇదే ఇంకొక స్క్రీన్ తీసుకుందాం. ఇంకొక స్క్రీన్ ఇది వచ్చి టేబుల్ లేఅవుట్ అనుకోండి. టేబుల్ లేఅవుట్. ఈ టేబుల్ లేఅవుట్ లో మీరు ఇచ్చిన డేటా ఏవైతే ఉన్నాయో డేటా మనకి టేబుల్ ఫార్మాట్ లో డిస్ప్లే అవుతాయండి. టేబుల్ ఫార్మాట్ లో డిస్ప్లే అవుతాయి. టేబుల్ ఫార్మాట్ లో తీసుకుందాం. 1 2 3 4 అంటే ఇచ్చిన డేటా మనకి రోస్ అండ్ కాలమ్స్ లో ఒక టైం టేబుల్ జాబితాలో మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయండి, రోస్ అండ్ కాలమ్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా షెడ్యూల్ వేయాలన్నా, లేదంటే ఏవైనా డిజైన్ చేయాలన్నా, టైం టేబుల్ సెట్ చేయాలన్నా, ఇవన్నీ కూడా టేబుల్ లేఅవుట్ లో మనం డిస్ప్లే చేసుకోవచ్చు. అర్థమైందా? లీనియర్ లేఅవుట్ కి, హారిజంటల్ కి, టేబుల్ లేఅవుట్ కి డిఫరెన్స్. ఏమా క్లియరా ఇంతవరకు అందరికి? గుడ్ మిషన్. ఎస్టర్డే 65 మెంబర్స్ జాయిన్ అయ్యారు, ఓన్లీ 33 మెంబర్స్ ఉన్నారు. సార్ చిన్న స్మాల్ డౌట్, లీనియర్ లేఅవుట్ కిను హారిజంటల్ లేఅవుట్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు లీనియర్ లేఅవుట్ కొంత డేటా చేస్తాము, తర్వాత హారిజంటల్ లేఅవుట్ చేస్తాము, మళ్ళీ లీనియర్ లేఅవుట్ చేయాలనుకుంటున్నాము, మర్చిపోయాం అక్కడ. సో అది మళ్ళీ అలా ఎడిట్ చేయడానికి పర్వాలేదా, లేదంటే హారిజంటల్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా? చేసుకోవచ్చండి. అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సార్ వాయిస్ వినిపించట్లేదు. ఒక్క నిమిషం. ఒకసారి చెప్పమ్మా. ఇప్పుడు లీనియర్ లేఅవుట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. See, this is the another screen. Another screen లో మనం లీనియర్ లేఅవుట్ తీసుకున్నామండి. ఇది కూడా లీనియర్ లేఅవుట్ తీసుకున్నాం. లీనియర్ లేఅవుట్ లో మీకు సమ్ డేటాని రోస్ అండ్ కాలమ్స్ లో డిస్ప్లే చేయాలి. అయితే లీనియర్ లేఅవుట్ ఫస్ట్ వర్టికల్ తీసుకుంటారు. వర్టికల్ లో ఏంటి, ఓన్లీ రోస్ రిప్రజెంట్ చేస్తుంది కదా. ఇది మీ కాలేజ్ నేమ్ అనుకోండి, మీ కాలేజ్ నేమ్. ఇక్కడ సమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా చేయాలి? ఇక్కడ మరలా లీనియర్ లేఅవుట్ తీసుకుని, హారిజంటల్ తీసుకుని, ఇందులో మరలా
లీనియర్ హారిజంటల్ తీసుకున్నారండి. ఇక్కడ హారిజంటల్ తీసుకుంటే డేటా మనకి ఇక్కడ నేమ్ ఇన్సెట్ అవుతుంది. నెక్స్ట్ మీ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ లీనియర్ లేఅవుట్ వర్టికల్ తీసుకుందాం. అంటే మళ్ళీ రో వైజ్ వస్తుంది కదా. లీనియర్ లేఅవుట్ తీసుకున్నప్పుడు మళ్ళీ సెకండ్ రోకి డేటా వచ్చింది. ఇక్కడ మళ్ళీ కాలమ్ వైజ్ కదా, హారిజంటల్ తీసుకోవాలి. హారిజంటల్ డేటా ఇన్సర్ట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ రోకి రావాలి అని అనుకుంటే మళ్ళీ లీనియర్ లేఅవుట్ తీసుకోవాలి, వర్టికల్ తీసుకోవాలి. సెకండ్ రోలో డేటాని ఇన్సర్ట్ చేస్తారు. డేటాని ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టెక్స్ట్ ఫీల్డ్ ఉంది కదా, టెక్స్ట్ ఫీల్డ్ పక్కన డిస్ప్లే చేయాలంటే లీనియర్ లేఅవుట్ హారిజంటల్ తీసుకుని ఎంటర్ చేయాలి. అలా మనం డిజైన్ చేసుకోవచ్చు అండి లీనియర్ లేఅవుట్ ని. అర్థమైందా సార్? ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారా? అర్థమైందా? సమ్ లైక్ రిజిస్ట్రేషన్ ఫామ్ చేయాలని అనుకుంటే మనం లీనియర్ లేఅవుట్ వర్టికల్ అండ్ హారిజంటల్ మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం యూజ్ చేసుకుని చేయొచ్చు. ఓన్లీ వర్టికల్ అంటే వర్టికల్ మాత్రమే తీసుకోవాలి, హారిజంటల్ తీసుకోవాల్సిన పని లేదు. వర్టికల్ లో హారిజంటల్ తీసుకోవచ్చు, హారిజంటల్ లో మనకి కాలమ్ వైజ్ డిస్ప్లే వచ్చి హారిజంటల్ తీసుకోవచ్చు. మళ్ళీ కాలమ్ అయిపోయిన తర్వాత రోస్ లో డిస్ప్లే చేయాలంటే మళ్ళీ లీనియర్ లేఅవుట్ వర్టికల్ తీసుకుని చేయొచ్చు. మీకు ప్రాక్టికల్ గా సార్ థియరిటికల్ గా అర్థమైంది సార్, ప్రాక్టికల్ గానే సార్ కొద్దిగా డౌట్. ప్రాక్టికల్ గా నేను చెప్తాను స్వామి, మీరు ప్రాక్టికల్ గా నేను చెప్తాను. మనం నెంబర్ ఆఫ్ అప్లికేషన్ చేస్తాం లీనియర్ లేఅవుట్ చూజ్ చేసి. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ కాన్స్టెంట్ లేఅవుట్ ని లీనియర్ లేఅవుట్ కింద చేంజ్ చేయండి. కాన్స్టెంట్ లేఅవుట్ ని లీనియర్ లేఅవుట్ కింద చేంజ్ చేయండి. ఫస్ట్ కాన్స్టెంట్ లేఅవుట్ ని రిమూవ్ చేయండి, లీనియర్ లేఅవుట్ సెట్ చేయండి. నెక్స్ట్ వన్ ఈ బటన్ తీసుకున్నాం కదా, బటన్స్ ని రిమూవ్ చేయండి. బటన్ ని రిమూవ్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ హారిజంటల్ అని ఉంది మనకి ఓరియంటేషన్. మళ్ళీ టైప్ చేస్తున్నానండి చేంజ్ చేయకుండా. ఓ అని టైప్ చేయండి. లీనియర్ లేఅవుట్ లో స్మాల్ ఓ అని టైప్ చేయండి. మనకి సమ్ అట్రిబ్యూట్స్ డిస్ప్లే అవుతాయి. ఆండ్రాయిడ్ కాలన్ ఓరియంటేషన్ సెలెక్ట్ చేసుకోండి, వర్టికల్ తీసుకోండి. ఇంతవరకు అందరూ కంప్లీట్ చేస్తే చెప్పండి. ఇంతవరకు అందరూ కంప్లీట్ చేసేస్తే చెప్పండి. ఫస్ట్ ఇనీషియల్ గా సార్ నా దగ్గర ఇంకా డౌన్లోడ్ అవ్వలేదు, నేను నెక్స్ట్ వీడియో మళ్ళీ మీకు చేస్తాను. ఓకే అమ్మా. ఆల్రెడీ ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాలేషన్స్ కంప్లీట్ అయిన వాళ్ళు చేయండి. డౌన్లోడ్ కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ పెట్టుకోండి. దినేష్ డన్, గుడ్. ఇంకా శేఖర్, గుడ్. నెక్స్ట్ చూడండి, ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేయాలి. ఆల్రెడీ ఎస్టర్డే చేసిన ప్రాజెక్ట్ లో కాన్స్టెంట్ లేఅవుట్ ని లీనియర్ లేఅవుట్ కింద చేంజ్ చేయండి. ఓరియంటేషన్ ఓవన్ కొడితే అది రావట్లేదు సార్. రావట్లేదా? ఎక్కడే టైప్ చేస్తున్నారు మీరు? చూడండి, ఆండ్రాయిడ్ కాలన్ లేదని టైప్ చేయండి అమ్మా. ఆండ్రాయిడ్ కాలన్ ఓరియంటేషన్ వర్టికల్. మీకు చాట్ బాక్స్ లో చేస్తాను, కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి. లీనియర్ లేఅవుట్ ఆల్రెడీ ఇంకోటి చూడండి, ఆల్రెడీ మీకు ఆండ్రాయిడ్ కాల్ ఓరియంట్ హారిజంటల్ అని ఉంటుంది. ఆల్రెడీ ఉందేమో చూడండి.
ఉంటే వర్టికల్ కింద రీప్లేస్ చేసుకోండి. లేదు ఇదే మీరు ఎంటర్ చేస్తున్నారంటే కాపీ చేసి పేస్ట్ చేయండి. చేశారా అందరూ? నెక్స్ట్ వన్, మేము ఇంతవరకు కంప్లీట్ చేశారు కదా. ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ అప్లికేషన్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే, ఫస్ట్ అప్లికేషన్ మన రిక్వైర్మెంట్ ఏంటి? దిస్ ఈస్ ద స్క్రీన్. This is the screen. First application is greeting card. First application is greeting card. First application name is greeting card. See, ఇది మనం స్క్రీన్ అనుకున్నాం కదా. ఈ ఎంటైర్ స్క్రీన్ కి ఒక ఇమేజ్ ని సెట్ చేస్తామండి. ఎంటైర్ స్క్రీన్ కి ఒక ఇమేజ్ ని సెట్ చేస్తాం. ఒక ఇమేజ్ ని సెట్ చేస్తాం. ఆ ఇమేజ్ ని సెట్ చేసి ఇక్కడ హ్యాపీ బర్త్డే అని టైప్ చేస్తామండి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు మీ ఫ్రెండ్ నేమ్. అది మన అప్లికేషన్ రిక్వైర్మెంట్. సి చేశారు ఇంతవరకు అందరూ? ఇంతవరకు చేశారమ్మా? చేసిన తర్వాత ఇక్కడ ఒక ఇమేజ్ వ్యూని తీసుకోండి. ఇమేజ్ వ్యూ. సార్ ఈ ఇమేజ్ వ్యూ ఎక్కడ ఉంటుంది? చూడండి, ఇమేజ్ వ్యూ ఓపెన్ ట్యాగ్ ఐ అని టైప్ చేయగానే మీకు సజెషన్ బాక్స్ లో మీకు ఇమేజ్ వ్యూ అని డిస్ప్లే అవుతుంది. ఆ ఇమేజ్ వ్యూ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ 2 అట్రిబ్యూట్స్ డిఫాల్ట్ గా జనరేట్ అవుతాయి. ఏంటది? ఆండ్రాయిడ్ కాలన్ లేఅవుట్ విత్ ఆండ్రాయిడ్ కాలన్ లేఅవుట్ హైట్. సార్ ఆండ్రాయిడ్ కాలన్ లేఅవుట్ విత్ అంటే ఏంటి? ఆండ్రాయిడ్ కాలన్ లేఅవుట్ హైట్ అంటే ఏంటి? Android colon layout width is width of view and view groups elements in a layout. Height is height of views and view groups of the layout. Say నేను width వచ్చి పర్టికులర్ సైజ్ ఇస్తున్నానండి. పిక్సెల్ సైజులో ఇస్తున్నాను 100 SP. హైట్ వచ్చి 300 SP. ఇక్కడ ఇమేజ్ వ్యూని బ్యాక్ స్లాష్ తో క్లోజ్ చేసాను. ఇమేజ్ వ్యూని బ్యాక్ స్లాష్ తో క్లోజ్ చేసాను. సార్ చూడండి, మీకు ఇట్లా డిస్ప్లే అవుతుందా? ప్రివ్యూలో ఇమేజ్ వ్యూ. ఇక్కడ ఇమేజ్, అసలు ఇమేజ్ వ్యూ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఇమేజ్ వ్యూ? ఇమేజ్ వ్యూ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే అండ్ ఇమేజ్. డిస్ప్లే అండ్ ఇమేజ్. Image view, display and image. ఒక ఇమేజ్ ని డిస్ప్లే చేయాలి. సార్ ఇమేజ్ ని డిస్ప్లే చేయాలంటే ఇమేజ్ వ్యూ కి మనం ఏం చేయాలి? ఏమో ఫాలో అవుతున్నారా?
ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా అక్కడ మీకు? ఎస్పీ కంపల్సరీనా సార్? ఎస్పీ కంపల్సరీ. యాక్చువల్లీ ఇక్కడ మీకు డౌట్ రావాలి సార్, వాట్ ఈజ్ ఎస్పీ? See, SP means scale independent pixels. DP means dense to scale independent pixel. Sir, అయితే SP ని ఎక్కడ యూజ్ చేస్తాము, DP ని ఎక్కడ యూజ్ చేస్తాం? DP వచ్చి వ్యూ గ్రూప్స్ లో యూజ్ చేస్తాం, అంటే లేఅవుట్స్ లో యూజ్ చేస్తాం. DP ఇది కూడా రాస్తున్నాను చూడండి. DP means dense to scale independent pixel. SP means scale independent pixel. అయితే డిపి ఎస్పి ఇక్కడ ఈ డిపిని ఎక్కడ యూజ్ చేస్తాం? వ్యూ గ్రూప్స్ కి యూజ్ చేస్తాం మేము. వ్యూ గ్రూప్స్ అంటే లేఅవుట్స్. ఎస్పీని ఎక్కడ యూజ్ చేస్తాం? వ్యూస్ అంటే ఏంటి? ఇమేజ్ వ్యూ, టెక్స్ట్ వ్యూ, రేడియో బటన్స్, వాటికి ఎస్పీ అని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇమేజ్ వ్యూ విత్ హైట్ ఇచ్చాం. ఇప్పుడు ఈ ఇమేజ్ వ్యూలో సమ్ ఇమేజ్ ని స్టోర్ చేయాలి. సమ్ ఇమేజ్ ని స్టోర్ చేయాలి అని అంటే ఒక ఇమేజ్ ని డౌన్లోడ్ చేయాలి. ఒక ఇమేజ్ ని డౌన్లోడ్ చేద్దాం. images.google.com images.google.com cute baby ఒక ఇమేజ్ ని డౌన్లోడ్ చేద్దాం. ఆ ఇమేజ్ నేమ్ వచ్చి స్మాల్ లెటర్ లో IMG1 అని తీసుకోండి. స్మాల్ లెటర్స్ లో ఉండాలి ఆ ఇమేజ్ నేమ్. ఇప్పుడు డౌన్లోడ్ చేయండి. అది JPG ఫార్మేట్ లో మనకి డౌన్లోడ్ అవుతుంది. ఆ ఇమేజ్ ని కాపీ చేయండి. ఈ ఇమేజ్ ని కాపీ చేయండి. ఆ ఇమేజ్ ని కాపీ చేసి ఇమేజెస్ ని కాపీ చేసి ఇమేజెస్ ని ఎక్కడ స్టోర్ చేయాలండి? ఆల్రెడీ నేను డిస్కస్ చేసుకున్నాం. మనం ఇమేజెస్ ని ఎక్కడ స్టోర్ చేయాలి? ఇమేజెస్ ని ఏ ఫోల్డర్ లో స్టోర్ చేయాలండి? డ్రాపబుల్ ఫోల్డర్ లో స్టోర్ చేయాలి. గుడ్. ఇప్పుడు ఆ ఇమేజ్ ని మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ని కాపీ చేస్తాం కదా. కాపీ చేసి సెలెక్ట్ ఆన్ ప్రాజెక్ట్, ఇక్కడ చూడండి రిసోర్స్ ఫోల్డర్ లో డ్రాబుల్ అండ్ ఫోల్డర్ ఉంది కదా. ఆ డ్రాబుల్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చూడండి, ఇక్కడ పేస్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. పేస్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఆ పేస్ట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. పేస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయగానే చూస్ డెస్టినేషన్ డైరెక్టరీ అని చెప్పి మనకి ఇక్కడ 2 ఫోల్డర్స్ వచ్చినాయి. డ్రాబుల్ ఒకటి, డ్రాబుల్ V24 అని ఒకటి ఉంది. కానీ మనం డ్రాబుల్ ఫోల్డర్ ని సెలెక్ట్ చేయండి. డ్రాబుల్ V24 మనకు అవసరం లేదు. డ్రాబుల్ ఫోల్డర్ ని సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ ఓకే. చూడండి ఇక్కడ కాపీ న్యూ నేమ్ టు డైరెక్టరీ అని ఉంది. ఒకవేళ ఇక్కడ ఏమైనా నేమ్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం చేసాం కాబట్టి అవసరం లేదు. రీఫ్యాక్టర్ బటన్ ని సెలెక్ట్ చేయండి. రీఫ్యాక్టర్ అనే బటన్ ని సెలెక్ట్ చేయండి. యాడ్ టు ఫైల్ టు గిట్ అని ఉంది, అవసరం లేదు, క్యాన్సిల్ చేయండి.
గిట్ అని వస్తే క్యాన్సిల్ చేయండి. చేశారా? ఇంతవరకు చేశారా అందరూ? ఇంతవరకు కంప్లీట్ చేస్తే చెప్పండి. ఇంతవరకు కంప్లీట్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వండి అమ్మా. ఏంటమ్మా? శ్రీలలిత. హలో, హలో, అమ్మా నేను చెప్పింది అర్థమైందా? ఫస్ట్ ఒక ఇమేజ్ ని డౌన్లోడ్ చేయండి. ఆ డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ని రీనేమ్ చేయండి. స్మాల్ లెటర్స్ లో ING అని తీసుకోండి. ఆ ఇమేజ్ ని కాపీ చేయండి. కాపీ చేసి మీ ఆండ్రాయిడ్ స్టూడియోలో డ్రాబుల్ ఫోల్డర్ ఉంది, అది సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేయగానే మీకు పేస్ట్ అనే ఒక ఆప్షన్ డిస్ప్లే అవుతుంది. ఆ పేస్ట్ సెలెక్ట్ చేయండి. చేశారా? మళ్ళీ ఒకసారి చెప్పనా? గుడ్ దినేష్. శ్రీలలిత మళ్ళీ చెప్పమా సార్ ఒకసారి రిపీట్ చేయండి సార్. ఓకే అమ్మా. చూడండి మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒకసారి. ఓకే చూడండి ఒకసారి. ఇమేజ్ వ్యూ చేశారా? ఇమేజ్ వ్యూ కూడా చెప్పాలా? ఇమేజ్ వ్యూ చేశాను సార్. ఓకే ఓకే అయితే ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇమేజ్ ని డౌన్లోడ్ చేస్తారు కదమ్మా. చూడండి, ఒక ఇమేజ్ ని డౌన్లోడ్ చేయండి. images.google.com ఏదో ఒక ఇమేజ్ ని డౌన్లోడ్ చేయండి. వకీల్ సభ ఒక ఇమేజ్ ని డౌన్లోడ్ చేయండి. సేవ్ ఇమేజ్ యాజ్. సో ఇమేజ్ నేమ్ వచ్చి స్మాల్ లెటర్స్ లో తీసుకోండి. IMG1 అని తీసుకోండి. ఎక్స్టెన్షన్ వచ్చి JPG ఫార్మేట్ లో ఉండాలి ఇమేజ్. IMG1 సేవ్ చేయండి ఇమేజ్. IMG1 is already existed. IMG1 to save. ఇమేజ్ డౌన్లోడ్ అయింది కదా అమ్మా. ఇమేజ్ అందరూ డౌన్లోడ్ చేశారా? చేశారా అందరు? ఇమేజ్ అందరూ డౌన్లోడ్ చేశారా? చేశాను సార్. డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ని ఓపెన్ చేయండి. ఆ ఇమేజ్ ని కాపీ చేయండి. కాపీ చేశారా అందరూ? శ్రీలలిత ఇమేజ్ ని కాపీ చేశారా? చేసిన తర్వాత ఆండ్రాయిడ్ స్టూడియోకి రండి. ఇక్కడ డ్రాబుల్ ఫోల్డర్ కనిపిస్తుంది, కనిపించింది అందరికి? డ్రాబుల్ ఫోల్డర్ ఆండ్రాయిడ్ లో యాప్ లో రిసోర్స్ ఫోల్డర్ లో డ్రాబుల్ అని ఒక ఫోల్డర్ డిస్ప్లే అవుతుంది. ఆ డ్రాబుల్ ఫోల్డర్ ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయండి. చేశారా? చేస్తే రెస్పాన్స్ ఇవ్వండి. చేశాను సార్. గుడ్. ఇక్కడ డ్రాబుల్ ఫోల్డర్ సెలెక్ట్ చేయగానే ఒక ఫైల్ ఓపెన్ అవుతుందండి. న్యూ కట్ కాపీ పేస్ట్ అని వచ్చి చూడండి. ఇక్కడ పేస్ట్ అని చూడండి. ఆ పేస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. పేస్ట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే మళ్ళీ మనకు ఒక పాపప్ విండో డిస్ప్లే అవుతుంది. చూస్ డెస్టినేషన్ డైరెక్టరీ అని వచ్చింది చూడండి. చూస్ డెస్టినేషన్ డైరెక్టరీ. ఇందులో యాప్, సోర్స్, మెయిన్, రిసోర్స్, డ్రాబుల్ అని ఫోల్డర్ ఉంది. ఆ డ్రాబుల్ ఫోల్డర్ ని సెలెక్ట్ చేయండి. డ్రాబుల్ V24 సెలెక్ట్ చేయొద్దు. అవి ఓన్లీ క్లిప్ ఆర్ట్స్ ఇమేజెస్ ఏమైనా ఉంటే మాత్రమే చేయాలి తప్ప వీటికైతే అవసరం లేదు. డ్రాబుల్ ఫోల్డర్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఓకే బటన్ ని క్లిక్ చేయండి. మీ పాపప్ విండో వచ్చింది అందరికి? చేశారా? ఓకే బటన్ క్లిక్ చేశారా? చూడండి ఇక్కడ కాపీ న్యూ నేమ్ వచ్చి Image2 సేమ్ అట్లానే ఉంచేసి రీఫ్యాక్టర్ అనే బటన్ ని క్లిక్ చేయండి.
రీఫ్యాక్టర్ అనే బటన్ క్లిక్ చేశారా? ఎస్ సార్. రీఫ్యాక్టర్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఫైల్ టు గిట్ అని ఉంది. ఇది మనకు అవసరం లేదు. గిట్ హబ్ కాన్సెప్ట్ తర్వాత డిస్కస్ చేసుకుందాం. ప్రజెంట్ అది అవసరం లేదు. క్యాన్సిల్ క్లిక్ చేయండి. ఓకే, క్లియర్ ఇంతవరకు అందరూ? ఇది చేసి రెస్పాన్స్ ఇస్తే నెక్స్ట్ కి వెళ్దాం. సార్ గిట్ హబ్ అనేది రాలేదు సార్ అది. రాకపోతే నో ఇష్యూ. నాకు వచ్చిందండి, రాకపోతే ఏం పర్లేదు. అదే మాకు చూపించలేదు సార్. జస్ట్ ఓకే చేసి అవసరం లేదు. అయిపోయింది. ఓకే, డన్. ఓకే సార్, డన్. గుడ్ గుడ్. ప్రియాంక, శ్రీకాంత్ గుడ్. శ్రీలలిత చేశారా? గుడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఆండ్రాయిడ్ స్టూడియోకి రండి. చేశారు కదా? ఇప్పుడు ఆండ్రాయిడ్ స్టూడియోలో ఆ ఇమేజ్ ని ఇప్పుడు డ్రాబుల్ ఫోల్డర్ లో లోకల్ డిపాజిటరీలో ఇమేజ్ ని సెట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ ఇమేజ్ ని ఇమేజ్ వ్యూ కి డిస్ప్లే చేయాలి. ఇమేజ్ వ్యూ లో డిస్ప్లే చేయాలి. ఇమేజ్ వ్యూ కి రండి. ఇమేజ్ వ్యూలో ఎస్ఆర్సి అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుందండి. ఎస్ఆర్సి మీన్స్ సోర్స్. ఆండ్రాయిడ్ కోలన్ ఎస్ఆర్సి అంటే టైప్ చేయగానే ఆండ్రాయిడ్ కోలన్ ఎస్ఆర్సి అనే ఒక అట్రిబ్యూట్ డిస్ప్లే అవుతుంది. అది సెలెక్ట్ చేయండి. చేస్తారా? ఇది వచ్చిందా? ఆండ్రాయిడ్ కోలన్ ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్ ని యాడ్ చేయండి. ఏమన్నా చేశారా? చేసిన తర్వాత ఇప్పుడు పాత్ సెట్ చేయండి. డెస్టినేషన్ సెట్ చేయండి. ఎందులో ఉంది మనకి ఇమేజ్? ఏ ఫోల్డర్ లో ఉందండి? డ్రాబుల్లో ఉంది సార్. డ్రాబుల్ @d అని టైప్ చేయండి. చూడండి, @small d అని టైప్ చేయగానే మనకి ఇక్కడ చూడండి డ్రాబుల్ ఫోల్డర్ లో ఇమేజ్ డిస్ప్లే అవుతున్నాయి. ఇమేజ్ 1, ఇమేజ్ 12. సో ఇమేజ్ 12 పవన్ కళ్యాణ్ ఇమేజ్ సెట్ చేద్దాం మనం. ఇమేజ్ 12 సెలెక్ట్ చేయండి. ఓకేనా? ఆ ఇమేజ్ వ్యూలో మనం తీసుకున్న ఇమేజ్ అపెండ్ అయిందా? ఎస్ సార్. ఇప్పుడు మీరు సైజుని ఇంక్రీజ్ చేయాలనుకోండి, సైజుని సెట్ చేయాలనుకోండి, మీరు సైజుని కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. అయిందా? మీరు ఇంతవరకు కంప్లీట్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వండి. కంప్లీటెడ్ సార్. ఏమ్మా? అయింది సార్. ఓకే అమ్మా, డన్. ఇంకా రిమైనింగ్ వాళ్ళు శేఖర్ గుడ్, ప్రియాంక గుడ్, శ్రీలలిత గుడ్. ఓకే, డన్. క్రిష్ మిషన్ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఆండ్రాయిడ్ స్టూడియోకి రండి. ఇప్పుడు ఇమేజ్ ని ఎలా ఉంది మనకి? ఇప్పుడు ఇమేజ్ ని అలైన్ చేయాలండి. మనకి సెంటర్ లో డిస్ప్లే అవ్వాలి, టాప్ కార్నర్ లో ఉండాలి. సో ఈ ఇమేజ్ ని మనం సెట్ చేయాలంటే సమ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆ అట్రిబ్యూట్స్ ఏంటనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, చూద్దాం. నాకు ఇమేజ్ ని సార్ వీడియో లింక్ కూడా పెడతారా? ఎందుకంటే మా దాంట్లో ఇంకా ఓపెన్ అవ్వలేదు కదా, సో తర్వాత చేయడానికి ట్రై చేయడానికి. మీకు వీడియో లింక్ బర్త్ సార్ పెడతారమ్మా మీకు. ఓకే సార్, అంటే టెలిగ్రామ్ లింక్ లో పెట్టేస్తే మీకు బర్త్ సార్ సెండ్ చేస్తారు. ఓకే సార్. నెక్స్ట్ వన్ విత్ హైట్ సెట్ చేసామండి. నెక్స్ట్ మార్జిన్. మార్జిన్ అని ఒక అట్రిబ్యూట్ ఉంది సార్. మార్జిన్ అని ఎక్కడ యూజ్ చేస్తాం? మార్జిన్ అనే అట్రిబ్యూట్ లేఅవుట్ మార్జిన్. క్రియేట్ ఏ స్పేస్, outside the view border.
outside the view border margin. సో ఈ ఇమేజ్ వ్యూ కి మార్జిన్ సెట్ చేద్దాం. లేఅవుట్ మార్జిన్ 20 SP. చూడండి మీకు అవుట్ సైడ్ మనకి బార్డర్ అనేది సెట్ చేస్తుంది. చూడండి నేను ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నాను, 50 అని తీసుకున్నాను అనుకోండి. చేంజెస్ కనిపిస్తుందా మీకు? ఒకవేళ 90 అని తీసుకున్నాను అనుకోండి, ఏమా చేంజెస్ కనిపిస్తుందా మీకు? ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చండి. 20 తీసుకుందాం. లేఅవుట్ మార్జిన్ నెక్స్ట్ వన్, ఆ ఇమేజ్ ని మనం సెంటర్ లో కావాలి. ఇమేజ్ మనకి సెంటర్ లో డిస్ప్లే అవ్వాలి. సెంటర్ లో డిస్ప్లే చేయాలి అని అంటే గ్రావిటీ అని ఒక అట్రిబ్యూట్ ఉందండి. గ్రావిటీ Android colon layout gravity specifies how child views are positions. వ్యూస్ పొజిషన్స్ మనం సెట్ చేయాలి అని అనుకుంటే ఈ గ్రావిటీ అనే అట్రిబ్యూట్స్ ని యాడ్ చేస్తామండి. చూద్దాం. స్మాల్ జీ అని టైప్ చేసాను. ఆండ్రాయిడ్ కాలన్ లేఅవుట్ గ్రావిటీ. ఇక్కడ చూడండి బాటమ్, సెంటర్ హారిజంటల్, సెంటర్ వెర్టికల్, స్లిప్ హారిజంటల్ ఉంది. మనకు కావాల్సింది ఏంటి? సెంటర్ లో సెట్ చేద్దాం అనుకుంటున్నాం. సెంటర్ లోకి వచ్చిందా? చూడండి ఇమేజ్ వ్యూ మనకి సెంటర్ లో డిస్ప్లే అయిందా? ఏమో చేశారు ఇంతవరకు అందరూ? ఇంతవరకు అందరూ చేస్తే చెప్పండి. Completed, sir. Done. Good. Next one. కిందన సమ్ నేమ్ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నామండి. నేమ్ డిస్ప్లే చేయాలంటే ఒక టెక్స్ట్ వ్యూ అని తీసుకోవాలి. టెక్స్ట్ వ్యూ. సార్ వాట్ ఈస్ టెక్స్ట్ వ్యూ? టెక్స్ట్ వ్యూ ఈజ్ యూజ్డ్ టు display some text to the user. Display text to the user. See, ఇక్కడ ఓపెన్ ట్యాగ్ టెక్స్ట్ వ్యూ తీసుకున్నామండి. ఓపెన్ ట్యాగ్ క్యాపిటల్ టీ అని టైప్ చేయండి. టెక్స్ట్ వ్యూ అని చూసారా? ఆ టెక్స్ట్ వ్యూ సెలెక్ట్ చేసుకోండి. విత్ ఈస్ మ్యాచ్ పేరెంట్, హైట్ ఈస్ ర్యాప్ కంటెంట్, / క్లోజ్ ద టెక్స్ట్ వ్యూ. ఏమన్నా చేశారా ఇంతవరకు? ఎవరు టైప్ చేయకండి. మనం 1 or 2 లెటర్స్ టైప్ చేయగానే మనకి సజెషన్స్ డిస్ప్లే అవుతాయి. ఆ సజెషన్ మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. చేస్తారా? బాబు చేస్తారా? సో ఇప్పుడు టెక్స్ట్ అనే ఒక అట్రిబ్యూట్ ని యాడ్ చేద్దామండి. స్మాల్ టీ ఈ అండ్ టైప్ చేయండి. టెక్స్ట్ లో పవన్ కళ్యాణ్ సార్ అని పెడదాం.
పవన్ కళ్యాణ్ సార్ అని పెట్టి ఇంతవరకు అందరూ చేశారా? చేస్తే రెస్పాన్స్ ఇవ్వండి. చేశాను సార్. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? పవన్ కళ్యాణ్ సార్ అని నేమ్ ఉంది కదా, అది మనకి డిస్ప్లే అవుతుందా? అవి కనిపిస్తున్నాయి మనకి లెటర్స్ ఏమైనా? లేదు కదా, స్మాల్ సైజ్ లో కనిపిస్తున్నాయి. సో ఆ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి, అలాగే బోల్డ్ పెట్టాలి, ఆ టెక్స్ట్ కి కలర్ అప్లై చేయాలి. అలా మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ ప్రాపర్టీస్ మనం అప్లై చేద్దాం. సో ఫస్ట్ టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేద్దామండి. టెక్స్ట్ సైజ్ టిఈ అని టైప్ చేయగానే మనకి సజెషన్ బాక్స్ లో టెక్స్ట్ సైజ్ అని డిస్ప్లే అవుతుంది. టెక్స్ట్ సైజ్ ఎంటర్ చేయండి. టెక్స్ట్ సైజ్ లో 30 SP అని తీసుకుందాం. ఇంక్రీజ్ అయిందమ్మా ఫాంట్ సైజు. 30 SP అని తీయగానే మనకి ఇంక్రీజ్ అయిందా ఫాంట్ సైజు. నెక్స్ట్ వన్, ఈ పవన్ కళ్యాణ్ సార్ అని ఉంది కదా, ఈ పవన్ కళ్యాణ్ సార్ అనేది నాకు సెంటర్ లో డిస్ప్లే అవ్వాలి. సెంటర్ లో డిస్ప్లే చేయాలంటే ఏ అట్రిబ్యూట్ యూజ్ చేయాలి అది మీరు చెప్పాలి. పవన్ కళ్యాణ్ అనేది నాకు సెంటర్ లో డిస్ప్లే చేయాలి అంటే ఏ అట్రిబ్యూట్ యూజ్ చేయాలి? గుడ్, గ్రావిటీ. Android : gravity center. గుడ్. నెక్స్ట్ వన్, ఇప్పుడు నేను టెక్స్ట్ కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. టెక్స్ట్ కలర్ స్మాల్ టీ అని టైప్ చేయండి, టెక్స్ట్ కలర్ అని టైప్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ కలర్ కి HTML కలర్ కోడ్స్ ని యాడ్ చేయాలి. HTML కలర్ కోడ్స్ డిఫాల్ట్ గా మనకి కలర్ కోడ్స్ #000 ఎంటర్ చేయండి. 000 బ్లాక్ ని ఐడెంటిఫై చేస్తుంది, బ్లాక్ ని స్పెసిఫై చేస్తుంది. సో ఇంతవరకు చేశారా అందరూ? ఇంతవరకు చేస్తే రెస్పాన్స్ ఇవ్వండి, నెక్స్ట్ చెప్తాను. గుడ్ దినేష్. డన్. ఇప్పుడు బ్లాక్ మనకి లెఫ్ట్ సైడ్ మనకి బ్లాక్ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ బ్లాక్ కలర్ బాక్స్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఈ బ్లాక్ కలర్ బాక్స్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఈ బ్లాక్ కలర్ బాక్స్ మీద డబుల్ క్లిక్ చేయగానే మనకి సమ్ కలర్స్ డిస్ప్లే అవుతాయండి. సో పర్టికులర్ కలర్ ని చూస్ చేసుకోండి. సమ్ పర్టికులర్ కలర్ ని చూస్ చేయండి. దెన్ మనం ఏదైతే కలర్ చూస్ చేసుకున్నామో ఆ కలర్ యొక్క కోడ్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వన్, మనకి పవన్ కళ్యాణ్ సార్ అని చూసావా, అది నాకు బోల్డ్ లో కనబడాలి. స్టైల్ చేంజ్ చేయండి. స్టైల్ టెక్స్ట్ స్టైల్ అనే అట్రిబ్యూట్ యాడ్ చేయగానే మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. బోల్డ్, ఇటాలిక్, నార్మల్. బోల్డ్ సెలెక్ట్ చేసుకోండి. బోల్డ్. ఓకేనా? అయిందా? చేస్తారా అందరూ? మేము ఇంతవరకు కంప్లీట్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వండి. సార్ సెంటర్ కి రాలేదు సార్ టెక్స్ట్. హలో సార్, మీకు సెంటర్ కి రాలేదా? ఆండ్రాయిడ్ : gravity అని తీసుకున్నారా? Android : layout gravity = center అని పెట్టాను సార్. లేఅవుట్ తీసేయండి, ఓన్లీ గ్రావిటీ తీసుకోండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, కంప్లీట్ అయింది సార్. డన్. ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది సార్ మీరు చెప్పిందంతా. ఓకే, గుడ్. నెక్స్ట్ వన్, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ గ్రీటింగ్ కార్డ్స్ అనుకున్నాం కదా మనం. సో ఒక బర్త్డే గ్రీటింగ్స్ ని డౌన్లోడ్ చేయండి. ఒకటి
బర్త్డే గ్రీటింగ్ ఒకటి డౌన్లోడ్ చేయండి. బర్త్డే ఇమేజెస్ ఒక ఇమేజ్ ని చూస్ చేసుకోండి. ఆ ఇమేజ్ ని డౌన్లోడ్ చేయండి. B1 అని తీసుకున్నాను ఇమేజ్ నేమ్. సేవ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాకనే ఒక బర్త్డే గ్రీటింగ్స్ ని డౌన్లోడ్ చేయండి. ఆ గ్రీటింగ్ డౌన్లోడ్ చేసుకుని ఆ ఇమేజ్ ని కాపీ చేసి ఆండ్రాయిడ్ స్టూడియోలో ఎక్కడ పేస్ట్ చేయాలి? డ్రాబుల్ ఫోల్డర్ లో పేస్ట్ చేయాలి. Paste it here. Select on drawable. Click on OK. Select on refactor button. Done. చేసారా? ఇంతవరకు చేయండి అందరూ. బర్త్డే గ్రీటింగ్స్ ఇమేజ్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ ఆండ్రాయిడ్ స్టూడియోలో డ్రాబుల్ ఫోల్డర్ లో పేస్ట్ చేయండి. ఓకే, చేస్తే చెప్పండి. టెక్స్ట్ కలరా? చూడమ్మా, టెక్స్ట్ కలర్ అంటే చూడండి, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. స్మాల్ టీ అని టైప్ చేయండి. మీకు సజెషన్ బాక్స్ లో ఆండ్రాయిడ్ కోలన్ టెక్స్ట్ కలర్ అని ఒక అట్రిబ్యూట్ డిస్ప్లే అవుతుంది. సెలెక్ట్ చేయండి టెక్స్ట్ కలర్. ఆ టెక్స్ట్ కలర్ #000 ఎంటర్ చేయండి. 000 మీన్స్ ఏంటంటే మనకి డిఫాల్ట్ గా ఒక బ్లాక్ కలర్ ని డిస్ప్లే చేస్తుందండి. 000 ఎంతవరకు చేశారమ్మా? ఎంతవరకు చేశారా? దుర్గా కిరణ్, మీరే రెస్పాన్సిబుల్. గుడ్. నెక్స్ట్ వన్, టెక్స్ట్ కలర్ #000 తీసుకున్నాం కదా. ఇక్కడ బ్లాక్ కలర్ బాక్స్ రెక్టాంగులర్ బ్లాక్ కలర్ ఉంది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేయి. బ్లాక్ కలర్ మీద డబుల్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి, కింద మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ డిస్ప్లే అవుతున్నాయి. నీకు ఇష్టమైన ఏదో ఒక కలర్ ని చూస్ చేసుకో. ఇక్కడ పాయింటర్ నీకు లైట్ కలర్ కావాలా, డార్క్ కలర్ కావాలా, పొజిషన్ సెట్ చేసుకో. పొజిషన్ సెట్ చేసుకుంటే పొజిషన్ సెట్ చేయి, ఓకే చేయి. నీకు ఇక్కడ టెక్స్ట్ కలర్ కోడ్ అప్లై అవుతుంది. ఓకేనా? బాబు దుర్గా కిరణ్ అయిందా? సాయి వెంకట దుర్గా కిరణ్, మీకు టెక్స్ట్ కలర్ అప్లై అయితే చెప్పండి. గుడ్. సత్య నిన్న వచ్చారా మీరు? యాడ్ల సత్య, మ్యాచ్ పేరెంట్ కి ర్యాప్ కంటెంట్ కి డిఫరెన్స్ నేను మీకు చెప్పాను. నిన్న ఉన్నారా మీరు? ఓకే. సి చూడమ్మా, ఇక్కడ చూడండి, మ్యాచ్ పేరెంట్ అని అంటే చూడండి, విత్ యొక్క ఎంటైర్ స్క్రీన్ కి అప్లై అయిపోయింది. చూడండి మ్యాచ్ పేరెంట్. అదే హైట్ చూడండి, ర్యాప్ కంటెంట్ అని ఉంది. ర్యాప్ కంటెంట్ అంటే
టెక్స్ట్ ఎంతైతే ఉందో అంతవరకు మాత్రమే ఆక్యుపై అయింది. ఒకవేళ ర్యాప్ కంటెంట్ తీసేసి నేను హైట్ మ్యాచ్ పేరెంట్ అని టైప్ చేశాను అనుకోండి, హైట్ మ్యాచ్ పేరెంట్ అని తీయగానే చూడండి మొత్తం ఎంటైర్ స్క్రీన్ హైట్ అంతా కూడా అప్లై అయిపోయింది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ వ్యూకే తీసుకుందాం, ర్యాప్ కంటెంట్ కదా, ఇమేజ్ వ్యూ తీసుకుందాం. ఇమేజ్ వ్యూ హైట్ వచ్చి 300 SP అనుకున్నాను కదా, ఈ హైట్ వచ్చి మ్యాచ్ పేరెంట్ అని తీసుకున్నాం అనుకోండి, మొత్తం హైట్ మొత్తం ఎంటైర్ స్క్రీన్ కి అప్లై అయిపోయింది. అదే ర్యాప్ కంటెంట్ అని తీసుకున్నారనుకో, ఆ ఇమేజ్ ఎంతైతే సైజ్ ఉందో అంతవరకు మాత్రమే ఆక్యుపై అవుతుంది. క్లియరా మ్యాచ్ పేరెంట్ కి ర్యాప్ కంటెంట్ కి? సత్య బాబా ఓకేనా? గుడ్. నెక్స్ట్ వన్, టెక్స్ట్ కలర్ అప్లై చేశారు కదా అందరూ ఇంతవరకు. ఇప్పుడు బర్త్డే గ్రీటింగ్ డ్రాప్ ఫోల్డర్ లో పేస్ట్ చేశారు. ఇప్పుడు లేఅవుట్ కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని సెట్ చేయండి. లీనియర్ లేఅవుట్ లో చూడండి మొత్తం ఎంటైర్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ కి ఇమేజ్ ని సెట్ చేయాలండి. ఎంటైర్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ కి లేఅవుట్ ని సెట్ చేయాలి. ఎంటైర్ స్మాల్ బి అని టైప్ చేయండి. లీనియర్ లేఅవుట్ లో స్మాల్ బి అని టైప్ చేయండి. స్మాల్ బి అని టైప్ చేయగానే ఆండ్రాయిడ్ కోలన్ బ్యాక్గ్రౌండ్ అని ఒక అట్రిబ్యూట్ డిస్ప్లే అవుతుంది మీకు. ఆండ్రాయిడ్ కోలన్ బ్యాక్గ్రౌండ్, ఆండ్రాయిడ్ కోలన్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ బ్యాక్గ్రౌండ్ కి ఆ స్క్రీన్ కి బ్యాక్గ్రౌండ్ లో కలర్ అప్లై అవ్వాలి, సారీ ఇమేజ్ సెట్ అవ్వాలి. ఇక్కడ పాత్ సెట్ చేయండి @double folder. డబుల్ ఫోల్డర్ లో మనం ఇమేజ్ ఏం తీసుకున్నాం, B1 కదా, B1 సెలెక్ట్ చేయండి. దెన్ ఓకేనా, ఇలా మీరు బ్యాక్గ్రౌండ్ లో ఈ ఇమేజ్ ని మనం సెట్ చేయొచ్చు. ఇంతవరకు చేస్తే రెస్పాన్స్ ఇవ్వండి. చేశాను సార్. గుడ్. చేస్తారా? చేసేస్తే ఇప్పుడు అసలైన యూఐ డిజైనింగ్ నేర్చుకున్నామండి. మనం యూఐ డిజైనింగ్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం చేసిన అప్లికేషన్ మన మొబైల్స్ లో ఎలా రన్ చేయాలి, మన మొబైల్స్ లో అప్లికేషన్ ఎలా రన్ చేయాలి. ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. ఒకటి మన సిస్టమ్ లో ఒక వర్చువల్ డివైస్ ని క్రియేట్ చేసుకుని రన్ చేయడం, అది 1 వే. సెకండ్ వే వచ్చి మనం డెవలప్ చేసిన అప్లికేషన్ మన మొబైల్స్ లోనే రన్ చేయాలి, అది సెకండ్ వే. సో ప్రెసెంట్ మనం యూజ్ చేసేది మినిమం 4 GB ర్యామ్ కాబట్టి మన డివైస్ లో కొత్తగా మళ్ళీ ఒక న్యూ వర్చువల్ డివైస్ ని క్రియేట్ చేయడం వల్ల సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది. సో అందుకని వర్చువల్ డివైస్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు చెప్తాను. అయితే మీరు క్రియేట్ చేయొద్దు. మీరు డెవలప్ చేసే అప్లికేషన్స్ ఓన్లీ మీ ఫోన్ లో మాత్రమే రన్ చేయడం చెప్తాను నేను. మీరు డెవలప్ చేసే అప్లికేషన్స్ ఓన్లీ మీ ఫోన్ లో మాత్రమే రన్ చేయాలి. అది ఎలా చేయాలనేది డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వే వచ్చి అమ్మాయి అందరికి చేస్తానేంత వరకు అందరూ సత్య హౌ టు సెటప్ SDK. మణిశేఖర్ ఓకే. SDK మీకు డౌన్లోడ్ అయిందని, అసలు డౌన్లోడ్ కాంపోనెంట్స్ అని వచ్చిందా? మీరు మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ ఏంటండి? ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసావా? సార్ మీరు ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు నెట్
నెట్ సరిగ్గా లేదేమో ఒకసారి చెక్ చేసుకోండి. సో దానివల్ల మీకు ఎస్డికే బిల్డ్ అవ్వట్లేదు. అదే ఇష్యూ, మెయిన్ ఇష్యూ. సార్ చెప్పండి. సార్ ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేసిన సార్. ఇన్స్టాల్ చేసినాక మళ్ళీ అది ఓపెన్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇన్స్టాల్ అంటాను సార్. అది డైరెక్ట్ పాపప్ ఇన్స్టాల్ చేయడం కాదు. ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ అయ్యిందా? న్యూ అయింది ప్రాజెక్ట్ సార్. క్రియేట్ చేసావా? న్యూ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేసావా? చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పింది చేశారా? ఏమైనా డిజైనింగ్ ఏమైనా మార్చారా? చేసినాం సార్. ఇప్పుడు మీకు ఏంటి ఇష్యూ? ఇప్పుడు మళ్ళీ అది ఇన్స్టాల్ అని అడుగుతాను సార్. అది స్టార్టింగ్ లో అడిగింటారు కదా సార్, ప్రాజెక్ట్ మళ్ళీ క్రియేట్ చేసి. అది మీకు సెటప్ ఫైల్స్ ఏవైనా డౌన్లోడ్ కాకపోతే మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటుందండి. ఇప్పుడు మీకు సెర్చ్ బార్ లో ఆండ్రాయిడ్ స్టూడెంట్ టైప్ చేస్తే మీకు ఒక ఐకాన్ డిస్ప్లే అవుతుందా? అది ఐకాన్ డిస్ప్లే అవుతుందంటే మీకు ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ అయినట్టే. ఒకవేళ న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు సెటప్ ఎస్డికే అని ఏమైనా వచ్చింది అనుకోండి, సెటప్ ఎస్డికే అని వచ్చినప్పుడు మీకు ఎస్డికే సరిగ్గా ఇన్స్టాల్ కాలేదన్నమాట. ఓకే సార్. అదే విషయం. ఒక నిమిషం చూస్తాను. సత్య మీకు చెప్తున్న ఎస్డికే కాంపోనెంట్ సరిగ్గా ఇన్స్టాల్ అవ్వలేదండి సార్. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్టింగ్ చేస్తానా సార్? డూ యూ వాంట్ అలౌ టు దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్? చేయండి. దీనికి ఎస్ కానో సార్? ఎస్. ఓకే. ఇది మళ్ళీ అడుగుతాను సార్. ఇది యూనిస్టాల్ ఓల్డ్ వర్షన్. ఇన్స్టాల్ ఓల్డ్ వెర్షన్ అంటే నెక్స్ట్ చేయండి. ఇది అట్లే రిపీటెడ్ గా అడుగుతాను సార్. యాప్ ఓపెన్ చేసినప్పుడల్లా ఇది డౌన్లోడ్ అవుతుందా? ఇది అసలు ఇదంతా డౌన్లోడ్ అయిపోయింది సార్. అది ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ఇది అడుగుతాను సార్. వెల్కమ్ టు ఆండ్రాయిడ్. మీ స్క్రీన్ నాకు షేర్ చేయండి అమ్మా. సార్ ఓకే సార్. యూ కెనాట్ స్టార్ట్ స్క్రీన్ వేరే ఒక నిమిషం. ఒకసారి మీరు చేయండి. సార్. స్క్రీన్ షేర్ చేయండి అమ్మా. చేస్తా. సార్ చెప్పండి. మీ ఆండ్రాయిడ్ స్టూడియో వెర్షన్ ఏంటి? వర్షన్ అదే 4.1 అడుగుతాను సార్ స్టార్టింగ్. నెక్స్ట్ క్లిక్ చేయి. ఒక పని చేయి బాబు. అది అన్ఇన్స్టాల్ చేసే. ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేసి శ్రీదేవిలో నీకు ఏమైనా ఆండ్రాయిడ్ అనే ఫోల్డర్ ఉంటే అది రిమూవ్ చేసేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయి. నెట్ అయితే కంపల్సరీ ఉండాలి. ఓకే సార్. ఓల్డ్ అన్ని అన్ఇన్స్టాల్ చేసేయాలి. ఓకే సార్. ఇంకొకటి ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ప్రీవియస్ ఏమైనా ఇంపోర్ట్ చేయనని అడుగుద్ది. డోంట్ సెండ్ అని క్లిక్ చేయి. డోంట్ సెండ్. నెక్స్ట్ స్టాండర్డ్ కస్టమైజ్ అని అడుగుద్ది. స్టాండర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకో. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. నెక్స్ట్
మీ సిస్టంలో వర్చువల్ డివైస్ ని ఎట్లా క్రియేట్ చేయాలి అనేది డిస్కస్ చేసుకుందాం. మీరు ఎవరో చేయకండి, ఎలా క్రియేట్ చేయాలని మీరు ఎవరో చేయొద్దు, ఎందుకంటే మీ సిస్టమ్ ఇంకా స్లో అయిపోద్ది. ఓకేనా? ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేయండి అందరూ. ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేసి టాప్ కార్నర్ లో రైట్ సైడ్ మీకు థర్డ్ ఆప్షన్ చూడండి, కనిపిస్తుంది అందరికి. థర్డ్ ఆప్షన్ ఏవిడి మేనేజర్ అని చూడండి. మీ ఏవిడి మేనేజర్ అని డిస్ప్లే అవుతుంది. ఏవిడి మేనేజర్, ఏవిడి మేనేజర్. ఆ ఏవిడి మేనేజర్ ని క్లిక్ చేయండి. చూడండి, ఆల్రెడీ నేను ఒక వర్చువల్ డివైస్ ని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఇంకొకటి ఏదైనా క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ క్రియేట్ వర్చువల్ డివైస్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా? క్రియేట్ వర్చువల్ డివైస్, క్రియేట్ వర్చువల్ డివైస్. ఆ క్రియేట్ వర్చువల్ డివైస్ ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వన్ మనం ఏ కేటగిరీ డివైస్ చేస్తున్నాం సెలెక్ట్ చేద్దాం. టీవీయా, ఫోనా, వీరా, టాబ్లెట్, ఆటోమేటివా? ఫోన్ సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ లో చెప్పండి. ఒక్క నిమిషం మళ్ళీ కొంచెం బ్యాక్ రండి సార్. ఒకసారి మళ్ళీ ఏవిడి మేనేజర్ మీరు క్రియేట్ చేయకండి, ఎందుకంటే మీ సిస్టమ్ స్లో అయిపోద్ది. ఓకే 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 సార్, మీరు చేయొద్దు, జస్ట్ ప్రొసీజర్ వినండి అంతే. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా చేసుకోవడానికి. ఓకే సార్. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను చూడండి. చూడండి, ఆండ్రాయిడ్ స్టూడియోలో రైట్ సైడ్ టాప్ కార్నర్ లో మీకు థర్డ్ ఆప్షన్ చూడండి, ఏవిడి మేనేజర్ అని ఉంది. అది సెలెక్ట్ చేసుకోండి. చేయగానే మీకు క్రియేట్ వర్చువల్ డివైస్ అని కింద మీకు డిస్ప్లే అవుతుంది. ఆ వర్చువల్ డివైస్ ని సెలెక్ట్ చేసుకోండి. ఫోన్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే X86 ఇమేజెస్ అని ఉంది, అది సెలెక్ట్ చేసుకుని క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓరియో సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకుని ఏవిడి నేమ్ ఫినిష్. మనకి ఇట్లా ఒక వర్చువల్ డివైస్ క్రియేట్ అవుతుందండి. చూడండి, ఏవిడి పిక్సెల్ 2 API 27 ఒక వర్చువల్ డివైస్ క్రియేట్ అయింది. ఇప్పుడు అప్లికేషన్ రన్ చేయాలనుకోండి, ఎలా రన్ చేయాలి? ఇక చూడండి, ప్లే సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ప్లే సింబల్ ని సెలెక్ట్ చేసుకోండి. లేదు, ఇలా కాకుండా డైరెక్ట్ గా చూడండి, ఇక్కడ మనకి మనం క్రియేట్ చేసుకున్న వర్చువల్ డివైస్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్సస్ API 27. నేను ఇంకోటి క్రియేట్ చేశాను కదా, పిక్సెల్ 2 API 27, అది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూడండి ప్లే సింబల్ కనిపిస్తుంది కదా, ఆ ప్లే సింబల్ ని క్లిక్ చేయండి. ఆ ప్లే సింబల్ ని క్లిక్ చేయండి. ది ఇమ్యులేటర్ వాస్ కిల్డ్. ఓకే, చూడండి, నాకు ఆల్రెడీ ఎమ్యులేటర్ ఓపెన్ అవుతూ ఉంది, అందువల్ల నేను రన్ చేస్తున్నప్పుడు ఆ కాలే. చూడండి, లోడ్ అవుతూ ఉంది. ఇంకొకటి మండేకి మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తున్నానండి, అది మీరు చేసి చూపించండి. నాకు ఏం చేయాలి అంటే, మీ ఫోన్స్ ఉన్నాయి కదా, మీ స్మార్ట్ ఫోన్స్ ఏమ్మా వింటున్నారా? ఎస్ సార్. మీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, మీ స్మార్ట్ ఫోన్స్ లో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది చూడండి. సెట్టింగ్స్ లో అబౌట్ ఫోన్ అని ఉంటుంది. అబౌట్ ఫోన్, సారీ నా ఫోన్ చూపిస్తాను.
ఇప్పుడు మీ ఫోన్స్ ని కనెక్ట్ చేయాలి అంటే ఒకసారి చూడండి, రన్ ఆన్ ఏ ఫిజికల్ డివైస్ ఉంది కదా, ఫస్ట్ మీ ఫోన్స్ ఓపెన్ చేయండి అమ్మా. మీ ఫోన్స్ లో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్ లో అబౌట్ ఫోన్ అని చూడండి. అబౌట్ ఫోన్ లో బిల్డ్ నెంబర్ అని ఉంటుంది. బిల్డ్ నెంబర్, ఆ బిల్డ్ నెంబర్ ని 7 times టచ్ చేయండి. బిల్డ్ నెంబర్ ని 7 times ట్యాప్ చేయండి. 7 times ట్యాప్ చేయగానే మనకి డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అని చెప్పి ఒక సమ్ నోటిఫికేషన్ వచ్చింది మీకు. నెక్స్ట్ మళ్ళీ సెట్టింగ్స్ కి వెళ్ళండి. సెట్టింగ్స్ లో డెవలపర్ ఆప్షన్స్ అని మనకి డిస్ప్లే అవుతుంది. డెవలపర్ ఫస్ట్ నే మీరు డెవలపర్ ఆప్షన్ డిస్ప్లే కాదు, అప్పుడు ఏం చేయాలి, సెట్టింగ్స్ లో అబౌట్ ఫోన్ లో బిల్ నెంబర్ మీద 7 times టచ్ చేస్తేనే డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చి సెట్టింగ్స్ లో డెవలపర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ చేసి యూఎస్పి డీబగ్గింగ్ అని చూసారా, యూఎస్పి డీబగ్గింగ్ ఆ బటన్ ని ఎనేబుల్ చేయండి. అది చేసిన తర్వాత యూఎస్బి కేబుల్ తో మీ ఫోన్ కి మీ సిస్టమ్ కనెక్ట్ చేయండి. మీ ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి ఆండ్రాయిడ్ స్టూడియో దగ్గరికి రండి. ఆండ్రాయిడ్ స్టూడియోలో ఇక్కడ మీ ఫోన్ లో ఎలో యూఎస్బి డీబగ్గింగ్ అని వస్తుంది, అక్కడ ఎలో చేయండి. నెక్స్ట్ ఫైల్ ట్రాన్స్ఫర్ అని ఒక ఆప్షన్ కేబుల్ కనెక్ట్ చేయగానే ఫైల్ ట్రాన్స్ఫర్ మోడ్ సెలెక్ట్ చేసుకోండి. ఫైల్ ట్రాన్స్ఫర్ మోడ్ సెలెక్ట్ చేసుకోగానే ఒక పాపప్ విండో ఎలో యూఎస్బి డీబగ్గింగ్ అని వచ్చింది, ఒక పాపప్ విండో. మీ ఫోన్ లో ఎలో చేయండి. ఎలో చేయగానే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ నా ఫోన్ ఏంటి, హెచ్ఎండి గ్లోబల్ నోకియా 7.1, అలాగే మీ ఫోన్ నేమ్ డిస్ప్లే అవుతుంది. చేసి ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, రన్, ఆ యాప్ ని రన్ చేయండి. రన్ చేయగానే మీ ఫోన్ లో అప్లికేషన్ డిస్ప్లే అవుతుంది. ఏమో అర్థమైందా? మీకు రిఫరెన్స్ కోసం మీకు గూగుల్ ఉన్నాయి కదా, స్లైడ్ లో చూడండి.
నెక్స్ట్ రెడ్మీ ఫోన్ లో వచ్చి రెడ్మీ ఫోన్ లో మీకు అబౌట్ ఫోన్ అని ఉంటుంది, ఎంవై యూఐ వెర్షన్ అని ఉంటుంది. ఎంవై యూఐ వెర్షన్ 7 times టచ్ చేయండి. రెడ్మీ ఫోన్స్ అయితే 7 times టచ్ చేయగానే మీకు యూఎస్బి డీబగ్గింగ్ ఎనేబుల్ చేసిన తర్వాత వయా ఇన్స్టాల్ అని వచ్చింది, అది కూడా ఎనేబుల్ చేసుకోండి. రెడ్మీకి కొన్ని ఫోన్స్ కి ఏమో ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ లో అబౌట్ ఫోన్ ఉంటుంది, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ లో. మరి కొన్ని ఫోన్స్ కి ఏమో సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అని కొన్ని ఫోన్ లో ఉంటుంది. ఒకసారి మీకు మెయిన్ ఏమంటే యూఎస్బి డీబగ్గింగ్ ఎనేబుల్ చేసి ఉండాలి. అది మండే వచ్చేసరికి మీ ఫోన్స్ అన్నిటికీ కూడా యూఎస్బి డీబగ్గింగ్ ఎనేబుల్ చేయండి. డేటా కేబుల్ తో కనెక్ట్ చేయగానే మీ సిస్టమ్ లో మీకు మీ ఫోన్ ఆండ్రాయిడ్ స్టూడియోలో నేమ్ డిస్ప్లే అవ్వాలి. అది మండేకి మీరు అది చిన్న టాస్క్, అది చేయండి. మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ యూఎస్బి డీబగ్గింగ్ ఎనేబుల్ చేయాలి. ఓకేనా బాబు? ఓకే సార్. యూఎస్బి డీబగ్గింగ్ ఎనేబుల్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే మండే అడగండి, మళ్ళీ నేను చెప్తాను మీకు, నో ప్రాబ్లం. అయితే ఇవి జస్ట్ నోట్తో చెప్తే అయిపోదు, మీరు మీ స్క్రీన్ సార్ చేసేటప్పుడు ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ మిమ్మల్ని అడగాలంటే ఎలా సార్? ఏదైనా చేస్తున్నప్పుడా? రేపు ఒకవేళ చేస్తున్నప్పుడు ఈవినింగ్ కానీ చేసినప్పుడు డౌట్ ఏమైనా వచ్చింది అనుకోండి సార్, మీరు ట్రై చేయండి. ఓకేనా? మ్యాక్స్ అవుద్ది, నేను చెప్తున్నాను కదా క్లియర్ గాని. గ్రూప్ లో పెట్టండి బ్రో, రియాక్ట్ అవుతారు. రేపు సండే అంటే నేను కొంచెం వేరే చోటకి వెళ్తున్నాను, రేపు నేను అవైలబుల్ ఉండకపోవచ్చు. మండే మీకు ఖచ్చితంగా నేను మీ స్క్రీన్ షేర్ చేసుకుని నేను చేస్తాను, నో ఇష్యూ. ఓకేనా? ఓకే సార్. సెట్టింగ్స్ లో అబౌట్ ఫోన్ లో 7 times టచ్ చేయండి, డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. మళ్ళీ సెట్టింగ్స్ రండి, డెవలపర్ ఆప్షన్ లో యూఎస్బి డీబగ్గింగ్ అని ఉంటుంది, అది ఎనేబుల్ చేయండి. వివో ఫోన్ కూడా సేమేనా సార్? వివో కూడా వివోలో అయితే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకుంటా, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఏముంది మీకు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ లో అబౌట్ ఫోన్ కానీ కనిపించినా 7 times టచ్ చేయండి. టచ్ చేస్తే మీకు డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. మెయిన్ ప్రాసెస్ ఏమంటే మీకు డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ చేయాలి, అందులో యూఎస్బి డీబగ్గింగ్ ఎనేబుల్ చేసుకోవాలి. అది మెయిన్ కాన్సెప్ట్. ఏంటండి రియల్మీలోనా? రియల్మీలో కూడా సేమ్ అంతే అమ్మా సార్. అబౌట్ ఫోన్ ఉంది సార్, అందులో డివైస్ నేమ్, వెర్షన్, రియల్మీ యూఐ వెర్షన్ అవే ఉన్నాయి సార్. ఆండ్రాయిడ్ 10 ర్యామ్. అబౌట్ ఫోన్ లో ఏముంది? డివైస్ నేమ్, వెర్షన్ రెడ్మీ యూఐ నేమ్. ఒకసారి 7 times టచ్ చేయమ్మా, 7 times టచ్ ఒకసారి. రియల్మీ యూఐ వెర్షన్ మీద సార్. 1 2 5 6 7 ఏం కొన్ని ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ బ్రో బిల్డ్ వెర్షన్ మీద క్లిక్ చేయండి, ఆ ఓపెన్ చేశాక బిల్డ్ నెంబర్ అని ఉంటుంది, దాన్ని 7 times ట్యాప్ చేయవుతుంది. ఇంకొకటి వైజర్ అని ఉంటుందమ్మా సాఫ్ట్వేర్, గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్. అది వైజర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని మీ ఫోన్ కనెక్ట్ చేయండి, మీ ఫోన్ నాకు ఈజీగా నాకు స్క్రీన్ లో డిస్ప్లే అవుతుంది. సరే మీకు లింక్ కూడా ఇస్తాను చూడండి. వైజర్ వివోలో సాఫ్ట్వేర్ వెర్షన్ ఉంది సార్, దాని మీద 7 times క్లిక్ చేస్తే వచ్చింది.
మా వైజాగ్ సాఫ్ట్వేర్ లింక్ పెట్టాను, అది డౌన్లోడ్ చేసుకుని మీ ఫోన్ కనెక్ట్ చేయండి. మీ ఫోన్ ఈజీగా మీ ఫోన్ స్క్రీన్ ని వేరే వాళ్ళకి డిస్ప్లే చేయొచ్చు. ఓకేనా? టుడే సెషన్ ఇస్ డన్. Day after tomorrow we will start the next application. Okay? Enjoy Sunday. Bye. Thank you, sir.